ఇవాళ మిల్ మేకర్లు వండుతాన్న కూర. వేడి నీళ్ళు పెట్టిన మిల్ మేకర్లను కొంచెం నానబెట్టిన వేడి నీళ్ళల్లో. చూడండి, వేడి నీళ్ళల్లో వేసి బాగా కలుపుతా అంటే ఉబ్బుతున్నాయి అవి. వేడి నీళ్ళల్లో నానినాయి కదండి, కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన. ఇట్లా బాగా పిసికి కడగాలి. పిసికి కడిగి గట్టిగా వాటర్ ఇట్లా వెండితే వెళ్తాయి. ఇట్లా వండుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి నీళ్ళు ఎట్లా పచ్చగా అయినాయో. వేడి నీళ్ళల్లో వేసి కడిగితే అవి ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలు చేసుకుంటా. ఇట్లా పెద్దగా ఉన్నాయి కదా, బుక్క కొట్టి పెట్టుకునేటట్టు చిన్న పీసులు చేస్తా. 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజుది, పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక 4 పచ్చిమిర్చి, ఒక బగారాకు చిన్న ముక్కలు చేసుకున్న. ఇక కొంచెం బగారా పువ్వు అండి, ఒక 2 ఇలాచి తాలింపుకు, ఒక 2 4 ఎత్తానండి లవంగాలు. ఇట్లా వండితే బాగా టేస్ట్ ఉంటుంది. గుర్తుంచుకోండి. చిన్న చెక్క, దాల్చిన చెక్క ఇది చిన్నది. ఇది బగారాలు వేసుకునేది ఉంటుంది కదండి, అది. ఇప్పుడు నూనె కాగింది. ఇవన్నీ తాలింపులు వేస్తా. ఎప్పుడన్నా మీరు కూడా ఇట్లా మిల్ మేకర్లు ట్రై చేయండి. ఇవన్నీ వేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. మటన్ కూర కంటే సూపర్ ఉంటుంది. ఇవి చిన్న ముక్కలు చేసి పెట్టుకున్న. కొంచెం అల్లం వేద్దాం, 1 స్పూన్ మందం అల్లం అండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తా. నూనెలు అల్లం ఉల్లిగడ్డ ఇదంతా మంచిగా కాలిందండి. ఇప్పుడు మిల్ మేకర్లు వేసిన ఇవన్నీ నూనెలో మగ్గేదాకా ఇప్పుడు సరిపడా కారం వేసిందండి. మా పిల్లలు తినే అంత, ఎవరు తినే అంత కారం వాళ్ళు వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు టమాటా ఎత్తా. వేసుకున్న టమాటా అది ఇదంతా తుక్కు చేసిందండి. టమాటా కొంచెం వాటర్ వేసుకుందాం సూప్ కోసం. కొంచెం ధనియాల పౌడరు, పచ్చి ధనియాల పౌడర్, చిటికెడంతా పచ్చల్లం పేస్టు, తగినంత ఉప్పు. కొంచెం ఇప్పుడు నూనెలో ఇప్పుడు వాటర్ వేసిన కదా, కొద్దిసేపు ఉడికినట్టయితే సూపర్ ఉంటుందండి. నా మిల్ మేకర్ల కూర నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి పెడతా. నాకు అండొచ్చే విధానం అయితే ఇదండి. మరి మీరు ఎట్లా అంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను కూడా నేర్చుకుంటా. వంటలలో బాగా సబ్స్క్రైబ్ చేసుకున్నానండి. నేను చూసుకుంటూ వండుతాన్నా. నాకు వచ్చిన స్టైల్లో నేను వండుతాన్నా. మిల్ మేకర్ కూర రెడీ అండి. చూడండి ఎంత సూపర్ కనబడుతుందో. అన్నంతో దించునైతే సూపర్ ఉంటుంది.
దగ్గర మంచిగా గ్రేవీ మంచిగా అయిందండి. బాయ్ అండి. మొత్తం వీడియో అయిపోయేదాకా చూడండి.